యా టీపీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, త్వరలో పీసీసీ కొత్త కార్యవర్గం, వారంలో మంత్రివర్గ విస్తరణ. ఇక ఏం మాట్లాడతాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కమిటీ కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, ఈ రెండు విషయం ఈ తెలుగు డైలీ సీరియల్ ఉంటుంది చూసినా అట్లా సాగుతూ ఉంటుంది. దానికి ఎండ్ అనేది ఉండనే ఉండదు. వర్కింగ్ ఈ పీసీసీ కొత్త కార్యవర్గం అని చెప్పేసి 2-3 నెలల నుంచి చూస్తూనే ఉన్నాం. సో ఆమె మీనాక్షి నటరాజు వచ్చింది, మరి ఆమె ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. మంత్రివర్గం అని చెప్పేసి 6 నెలలుగా సంవత్సరం నుంచి అంటనే ఉన్నారు. ఇక మంత్రివర్గం రేపు మాపు అని అంటనే ఉన్నారు. కానీ ఒక్కరు కూడా ఇంతవరకు దానిపైన కసరత్తు కూడా జరుగుతలేదు. సో ఇక మీరు ఇట్లా పోస్ట్పోన్ చేస్తూనే ఉండండి. ఇంకో 3-3.5 సంవత్సరాలు మీ అధికారం పోతుంది, మీ కాంగ్రెస్ పార్టీ ప్రభావం అవుతుంది, అన్నీ పోతాయి. లాస్ట్కు మీ చేతిలో మిగిలేది చిప్పే, కార్యకర్తల చేతిలో మిగిలేది చిప్పే. అర్థం చేయదు. ఇక అంతే, అంతకు మించి మీరు చేసేది ఏమీ లేదు. కనీసం కార్యకర్తలకు పదవులు ఉండవు. ఎవరైతే పార్టీ కోసం పనిచేసిన అధికారులను పనిచేసినారో వాళ్లకు పదవులు ఉండవు, ఏది ఉండదు. లాస్ట్కు కార్యకర్తల చేతిలో చిప్ప మిగిల్చేసి పెడతారు ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు. అందుకే కాంగ్రెస్ పార్టీ బాగుపడదు, ఏనాటికి కూడా బాగుపడదు. అందుకే బీజేపీకి అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. బీజేపీ ప్రతి దగ్గర కూడా ఎందుకు ఇగో తెలంగాణ లాంటి, ఆంధ్రప్రదేశ్ లాంటి వాటిలో కూడా బీజేపీ బలోపేతం అవుతుందంటే కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీల వైఫల్యమే వాళ్ళకు ప్లస్ అవుతూ ఉంది. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, జపాన్ అధిగమించాం. మన జీడిపి 356 లక్షల కోట్లు. ఇదే వేగంతో వెళ్తే 3 ఏళ్ళలో 3వ స్థానానికి కైవసం చేసుకుంటాం. నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం వెల్లడి. గత 10 ఏళ్ళు భారత్ తలసరి ఆదాయం రెట్టింపైందని IMF వెల్లడి అంటూ కొంచెం చూస్తా ఉన్నాం.